నమస్తే, నేను మీ కల్పన ఠాకూర్. భారత్ వర్ష్కి స్వాగతం. మే 28 ఒక మహనీయుని జయంతి. మంచి రచయిత, కవి, అరుదైన దేశభక్తుడు, హిందుత్వ రాజకీయ సేనాని అయిన వీర సావర్కర్ గారి జయంతి పురస్కరించుకొని మనం ఆయన చరిత్ర గురించి తెలుసుకుందాం. చరిత్ర తెలుసుకోవాలంటే ఒక గెస్ట్ ఉండాల్సిందే కదా. ముదిగొండ శివప్రసాద్ గారి కుమారులైన ముదిగొండ ఇందు శేఖర్జీ మనతో ఉన్నారు. నమస్తే నమస్తే శేఖర్జీ. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు అన్నయ్య? బాగానే ఉన్నాం అన్నయ్య. మే 28 మన వీర సావర్కర్ మహనీయుని జయంతి. దానిని పురస్కరించుకొని ఆయన చరిత్ర గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. అన్నయ్య, ఫస్ట్ ప్రిన్స్ అమాంగ్ టు ఫ్రీడమ్ ఫైటర్ అని ఏదో అంటారు కదా, ఏంటది అన్నయ్య? సావర్కర్ నిష్కళంక దేశభక్తుడు. ఓకే. భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న దేశభక్తుల్లో అతను ఒక మణిపూస. అందుకని అతన్ని ఇంగ్లీష్ లో ప్రిన్స్ అమంగ్స్ట్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఓకే అట్లా అని అంటారు. అతని స్ఫూర్తితో అనేక మంది విప్లవకారులు తయారయ్యారు. తాను ఒక్కడు కాదు, తాను అనేకుల ద్వారా తన యొక్క విప్లవ పంతాన్ని, బ్రిటిష్ వ్యతిరేక పోరాటాన్ని, భారతదేశము పట్ల భక్తిని, ఇవన్నీ ప్రోత్సహించి ప్రమోట్ చేసినటువంటి వ్యక్తి సావర్కర్. అందుకోసము ఆయన బాల్య వ్యవస్థ అంటే దాదాపు ఒక 12 ఏళ్ళు 14 ఏళ్ల వయస్సు నుంచి ఆయన తనొక్కడే కాదు, వాళ్ళ చిన్నప్పుడు ఆయన పుట్టినూరు బాగూర్ అని ఉంది. కొంచెం ఆయన ఫ్యామిలీ గురించి చెప్పండి. ఆయన బాల్యము ఫ్యామిలీ నుంచి స్టార్ట్ చేద్దాం అన్నయ్య. ఈ బాగూర్ ఎక్కడ, పేరేంటి అసలు? అదే ఆయన బాగూర్ అని నాసిక్ దగ్గర ఉంటుంది. నాసిక్ నుంచి ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉంది బాగూర్ లో 1883 మే 28 ఆయన జన్మించాడు. ఆయనకి ఒక అన్న, ఒక తమ్ముడు, ఒక చెల్లెలు ఉన్నారు. అన్న పేరు గణేష్ సావర్కర్, వాళ్ళ నాన్నగారు సావర్కర్, గణేష్ దామోదర్ సావర్కర్. ఈయన వినాయక్ దామోదర్ సావర్కర్. వీళ్ళ తమ్ముడు ప్రభాకర్ సావర్కర్ అనుకుంటా. వాళ్ళ చెల్లెలు మైనా. సరే, దేశభక్తి వాతావరణము అంతా ఉన్నది. వాళ్ళ అన్న కూడా సావర్కర్. అంటే ఈ రెండో ఆయననే సావర్కర్ అని అంటారు. వాళ్ళ ఇంటి పేరు సావర్కర్, కానీ ఈ రెండో ఆయన పేరు వినాయక్ దామోదర్ సావర్కర్. కాబట్టి సావర్కర్ అంటే వినాయక్ దామోదర్ సావర్కర్ అనే అది ప్రసిద్ధి. కానీ ఆయనే కాదు, వాళ్ళ అన్న గణేష్ దామోదర్ సావర్కర్ కూడా గొప్ప దేశభక్తుడు. ఆయన కూడా జైలు శిక్షని ఒక దశాబ్దం పాటు అనుభవించాడు. ఆయన కూడా అండమాన్ జైల్లో సావర్కర్ కూడా. ఈయన సావర్కర్ చిన్నప్పుడు ప్రతిజ్ఞ తీసుకున్నాడు అష్టభుజాదేవి విగ్రహం ముందు. తల్లిన సావర్కర్ చిన్న పిల్లగాడు ఈ బ్రిటిష్ పోరాటము, బ్రిటిష్ వాళ్ళ రాజ్యము ఇదంతా చూసి ఈ బ్రిటన్కి వ్యతిరేకంగా భారతదేశం యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాల కోసము తన జీవితంలో ప్రాణము ఉన్నంత కాలం, శరీరంలో ఆఖరి రక్త బొట్టు వరకు మామూలు పోరాటం కాదు, సాయుధ పోరాటం చేస్తాను. సాయుధ పోరాటం తను చేయడమే కాదు, ఇతరులని చేయడానికి ప్రేరేపిస్తాను. దానికి ఏ అవసరాలైతే అవన్నీ శక్తులు నేను ఉపయోగిస్తానని ఒక భీకరమైన ప్రతిజ్ఞ తీసుకున్నాడు ఆ చిన్న పిల్లవాడు. దాని ప్రకారంగా ఆయన జీవితాంతం అట్లనే నడిచింది ఆయన జీవితం. ఇది సావర్కర్. దాని తర్వాత అప్పుడు మిత్రమేళా అని చిన్న పిల్లగాడుగా ఉన్నప్పుడే ఆ బాగూర్లో ఆయన మిత్రమేళా అని ఒక సంస్థ స్థాపించాడు. దాని తర్వాత పూనాలోకి చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా అనుకుంటా అక్కడ పూనాలో స్థాపించింది ఇంకొక సంస్థ. తర్వాత ఆయన లండన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సంస్థ అభినవ్, పూనాలో ఉన్నప్పుడు అభినవ్ భారత్ అనుకుంటా. తర్వాత లండన్కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా సొసైటీ. ఇట్లాగా సంస్థల్ని ప్రారంభింపజేశాడు. తర్వాత ఆఖరికి హిందూ మహాసభ అనే సంస్థలో ఆయన దాని అధ్యక్షుడు కూడా అయినాడు 30లలో 40లలో అట్లా ఉన్నాడు. కానీ ఏంటంటే ఆయన ఒక్కడే, ఆయన ప్రయత్నం కాదు, సింగిల్ హ్యాండెడ్ కాదు, అనేక మందిని ప్రేరేపించి ఈ ఉద్యమంలోకి, ఈ బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమంలో సాయుధ పోరాటం, ముఖ్యంగా ఆయుధాలతో
పోరాటం చేయాలి. ఇది ఎందుకు మనం చెప్పుకుంటాం అంటే గాంధీజీ చెప్పిన సత్యాగ్రహం ఏంటంటే నాన్ వైలెంట్. ఎస్, అంటే బ్రిటిష్ వాళ్ళు లాఠీలతో కొడతారు, కాళ్ళు చేతులు ఇరగొడతారు. మనము దెబ్బలు తినటమే సత్యాగ్రహం యొక్క పరాకాష్ట. మనం బొక్కలు ఇరగొట్టుకోవాలి, రక్తాలు కార్చుకోవాలి, తలలు బద్దలు కొట్టుకోవాలి. మీకు గాంధీ సినిమా చూసినట్లయితే రిచర్డ్ అటన్బరోలో అది ఎక్స్ప్లెయిన్ చేసి ఆ సీన్ కూడా చూపిస్తారు. అదైతే బ్రిటిష్ వాళ్ళు వచ్చి సత్యాగ్రహాలని లాఠీలతో కొడితే వీళ్ళు దెబ్బలు కట్టుకుంటే ఆ దెబ్బలు రక్తాలకి కట్లు కట్టుకోవడమే అదే సత్యాగ్రహం యొక్క పరాకాష్ట. దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ సత్యాగ్రహ. అదే దాన్ని చాలా మంది అంగీకరించలేదు. వాడు కొడితే మనం దెబ్బలు తినవేంటి? దీనికి వ్యతిరేకంగా వాడు ఒక రాయి వేస్తే వాని మీద ఇటుక వేయాలి అనేటువంటి సిద్ధాంతం కూడా ఉన్నది. భారతీయులు ఈ పిరికి లాఠీ దెబ్బలు తినే సిద్ధాంతం కాదు, మనస్తత్వం కూడా. అది ప్రమోట్ చేసిన వాళ్ళలో సావర్కర్ ఒకడు. ఈయన ఒక్కడే చేయలేదు, అనేక మంది ఇతరులు కూడా చేశారు. తిలక్ చేశారు, మదన్ మోహన్ మాలవ్య చేశారు, అల్లూరి సీతారామరాజు చేశాడు, వాసుదేవ్ బలవంత్ ఫడ్కే చేశాడు, భగత్ సింగ్ చేశాడు, చంద్రశేఖర్ ఆజాద్ చేశాడు. ఇట్లా అనేక మంది చేశారు. వారందరిలో సావర్కర్ కూడా ఒకడు. అది మనం అట్లా చూసినట్లయితే సావర్కర్ కూడా ఒకడు. దానికి ఆయన ఇంకా సిద్ధాంతము ఇదంతా కూడా జోడించాడు సావర్కర్. రఫ్గా సావర్కర్ చెప్పింది సాయుధ పోరాటం ఒకటే కాదు, ఏమి అవసరమైతే అవి చేస్తూ, అంటే హీ డిడ్ నాట్ రిజెక్ట్ సత్యాగ్రహ. హీ డిడ్ నాట్ రిజెక్ట్ సత్యాగ్రహ. ఆయన ఇంకా అవసరమైతే మోసం చేసి, అవసరమైతే బ్రిటిష్ వాళ్ళతో సాన్నిహిత్యం చేసి, అవసరమైతే ఒక సైనా నిర్మాణం చేసి, ఏవేవి అవసరమైతే అవన్నీ చేసి భారతదేశానికి స్వాతంత్రము బ్రిటిష్ వాళ్ళని పారద్రోలాలి. ఇది సావర్కర్. అంటే స్వాతంత్రం రావడానికి ఎన్ని కుతంత్రాలు అయినా చేయొచ్చు, మంచి అయినా రాజమార్గమైనా వక్ర మార్గమైనా వెళ్ళాలి అంటారు. అసలు వక్ర మార్గం లేదంటాడు సావర్కర్. అసలు వక్ర మార్గమే లేదంటాడు. అదేంటి? వక్రమార్గం, నువ్వు స్వాతంత్రం చేయడం అనేది నీ ధర్మము. దానిలో ఇంకా వక్ర మార్గం ఏముంటదండి? దానికోసం ఎలాగైనా సాధించు. అది అనే. ఇప్పుడు మరి వీర్ సావర్కర్ ఎవరితో స్ఫూర్తి పొందారు? ఈ భగత్ సింగ్ తో వీర్ సావర్కర్ అంటే సావర్కర్ స్వతహాగా దేశభక్తుడు. అవును, అరుదైన దేశభక్తుడు, అరుదైన పుట్టుకతో దేశభక్తుడు ఆయన. ఆయన తిలక్ యొక్క తిలక్ ని అనుసరించిన వ్యక్తి. బాలగంగాధర్ తిలక్ ని. ఆయన కేసరి పత్రికలు చదివేవాడు. తిలక్ ని వెళ్ళి కలిశాడు. తిలక్ యొక్క ప్రభావంతో ఆయన పూనాలో విదేశీ వస్తు బహిష్కరణ, విదేశీ వస్తువులన్నింటినీ తెచ్చి పెద్ద ఒక దసరాలో రావణ దహనం చేస్తారు కదా, రామ్లీల, అట్లాగా ఈ విదేశీ వస్తువులన్నింటినీ పెద్ద కుప్ప వేసి అదంతా తగలబెట్టాడు. ఆ వస్తువులన్నింటినీ దోస్తులందరినీ తీసుకొచ్చి ఇళ్ల నుంచి తెచ్చి విదేశీ వస్తువులు, దానికి తిలక్ వచ్చి చాలా బాగా చేశారు ఇక్కడ అని మెచ్చుకున్నాడు కూడా తిలక్. కేసరి పత్రికని ప్రమోట్ చేశాడు, కానీ ఇవి సరిపోవు అని అన్నాడు. అయితే సావర్కర్ యొక్క ప్రయత్నం వల్ల సావర్కర్ ని చూసి అనేక మంది దేశభక్తులు తయారైనారు. మనకు తెలిసిన పెద్ద పేర్లలో భగత్ సింగ్. భగత్ సింగ్ సావర్కర్ ఒక పుస్తకం రాశాడు, మనం తర్వాత మాట్లాడుకుంటే. సావర్కర్ తో భగత్ సింగ్ స్ఫూర్తి పొందారు. సావర్కర్ పెద్దవాడు, భగత్ సింగ్ యువకుడు. అయితే సావర్కర్ రాసినటువంటి రచనలు చూసి భగత్ సింగ్ ప్రేరణ పొంది, అంటే భగత్ సింగ్ బిఏ లాహోర్ లో చదువుకునేటప్పుడు ఈ సావర్కర్ రాసిన పుస్తకాన్ని బ్రిటిష్ వాళ్ళు బ్యాన్ చేశారు. 1857 ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అనే బుక్ ని బ్యాన్ చేస్తే ఆ పుస్తకాన్ని ఆ రోజులలో దాదాపు 1300-1400 రూపాయలు పెట్టి బ్లాక్ లో కొనుక్కున్నాడు. స్మగ్ల్డ్ పుస్తకం. భగత్ సింగ్ కొని వాళ్ళ దోస్తులు అందరూ కలిసి ఆ లాహోర్ లో ఈ స్టూడెంట్స్ అందరూ ఒక గ్రూప్ లాగా సావర్కర్ పుస్తకాన్ని చదవటమే దేశభక్తి. సావర్కర్ దేశభక్తి అంటే ఇంకోటి కాదు, సావర్కర్ రాసిన పుస్తకాన్ని చదవటము, దాని నుంచి ప్రేరణ పొందటమే దేశభక్తి కార్యక్రమం. అది భగత్ సింగ్. తర్వాత సావర్కర్ ఏం చేశారు, లండన్ లో ఉన్నప్పుడు కొంతమంది సుబ్రహ్మణ్య అయ్యరు, సేనాపతి బాపట్ వీళ్ళందరూ, మదన్ లాల్ డింగ్రా తర్వాత సేనాపతి బాపట్ వీళ్ళనేమో యూరోప్ పంపించాడు సావర్కర్.
ఓకే. యూరోప్ పంపిస్తే వాళ్ళు బెల్జియము తర్వాత రష్యా వెళ్ళినట్టున్నారు. వెళ్ళి అక్కడ తుపాకులు ఎట్లా తయారు చేయాలి, బాంబులు ఎట్లా తయారు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఏదో ఒక చోట కాదు, ఈ బాంబులు తయారు చేయడము, బ్రిటిష్ వాళ్ళని ఎదిరించడం అనేది దేశమంతా కావాలి. కాబట్టి అసలు బాంబు ఎట్లా తయారు చేయాలి, ఏవో మరి అంటే అక్కడ ట్రైనింగ్ ఇప్పించారా? అక్కడ అసలు బాంబు ఎలా తయారు చేయాలి, ఏం మెటీరియల్ కావాలి, దాన్ని ఎట్లా తయారు చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటి, ఇదన్నీ ఈ సేనాపతి బాపట్ వీళ్ళతో అవి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించుకొని వాళ్ళని భారతదేశం పంపి ఆ బాంబులు భారతదేశంలో ప్రచారం అయ్యేటట్టు చేశాడు. అందుకనే సావర్కర్ వెళ్ళి వచ్చే లండన్ లోకి వచ్చిన తర్వాత విప్లవ కార్యక్రమాలు పెరిగినాయి భారతదేశంలో. 1910 నుంచి 1930 దాకా విప్లవ కార్యక్రమాలు, బాంబులతో యుద్ధాలు చేయటము, బాంబుల్ని ప్రయోగించటము, ఇవన్నీ జరిగినాయి. ఎందుకు, ఈ మాన్యువల్స్ అన్ని వచ్చినాయి. తర్వాత తుపాకులు పంపించాడు, ఒక 20 జర్మన్ తుపాకులు పంపిస్తే ఇక్కడ అనంత లక్ష్మణ కన్హరే అని పూనాలోనే ఒక యువకుడు, అతను పూనా జిల్లా కలెక్టర్ ని కాల్చి చంపేశాడు. ఓకే. తుపాకులు. ఆ తర్వాత ఇంకా అనేక మంది, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. ముఖ్యమైన వాడు మదన్ లాల్ ఢీంగ్రా, అక్కడ ఒక మెకానికల్ ఇంజనీర్ ఉండేవాడు, పంజాబ్ మదన్ లాల్ ఢీంగ్రా. ఆ మదన్ లాల్ ఢీంగ్రా వాళ్ళ నాన్న పెద్ద డాక్టరు, ఆయన బ్రిటిష్ వాళ్ళతో బాగా కలిసి ఉండేవాడు, బ్రిటిష్ సమర్థకుడు. వాళ్ళకి 6 కొడుకులు ఎంతో. ఈ మదన్ లాల్ ఢీంగ్రా 6వ వాడు. ఇతనేమో విలాసవంతమైన జీవితము లండన్ లో బతుకుతూ ఏదో ఈ ఇంజనీరింగ్ చదువుతుండేవాడు. అలాంటి వాళ్ళని ఈ సావర్కర్ ఎవడు అని మదన్ లాల్ ఢీంగ్రా అన్వేషించి పరిచయం అయిన తర్వాత సావర్కర్ అనుచరుడుగా మారిపోయాడు. దాంతో మదన్ లాల్ ఢీంగ్రాకి అసలు ఏమిటిది, ఈ బ్రిటిష్ వాళ్ళేంటి భారతదేశాన్ని పరిపాలించడం ఏంటి, ఈ అంశం మీద మదన్ లాల్ ఢీంగ్రా వాజ్ ఇంపాక్టెడ్. అతను ఒక తుపాకీ తీసుకొని కర్జన్ వైలీ అనే ఒక బ్రిటిష్ ఆఫీసర్ ని కాల్చి చంపేశాడు. మదన్ లాల్ ఢీంగ్రా లండన్ లో చంపేసి, ఆ తర్వాత కోర్టులో చెప్తారు, కోర్టులో పట్టుకుని కేసు పెడితే మదన్ లాల్ ఢీంగ్రా అంటాడు, నేనేదో ఉద్రేకంతో చంపలేదని అంటాడు, నేనేదో అప్పటికప్పుడు తుపాకీ తీసి డామ్మని కాల్చలేదు. బ్రిటిష్ వాళ్ళు అప్పటికి ఎస్టిమేట్ల ప్రకారం 43 ట్రిలియన్ పౌండ్స్ దోచారు భారతదేశాన్ని. 43 ట్రిలియన్లు అంటే 1000 కోట్లు కాదు, 43 ఆ రోజులలో. అంటే మీరు ఊహించవచ్చు ఎప్పుడు ఇది, ఐఎమ్ టాకింగ్ 1909, అంటే ఇప్పటికి 116 సంవత్సరాల క్రితం. అట్లాంటిది ఇంత దోచారు. ఒకప్పుడు ప్రపంచంలో 26%, 28% భారతదేశం ఎకానమీయే, భారతదేశమే 28% ప్రపంచ ఎకానమీలో. అట్లాంటిది అడుక్కునే స్థాయికి 0.5% కూడా పడిపోయిందంటే ఎంత దోచి ఉంటారు బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని. ఇవాళ బ్రిటన్ అంత పెద్ద వైభవమైన దేశము, అట్లాగా అంత బ్రహ్మాండమైన రోడ్లు, ఆ బ్రహ్మాండమైన ప్యాలెస్లు అవన్నీ ఉన్నాయంటే ఎక్కడి నుంచి వచ్చాయి? అవన్నీ భారతదేశం నుంచి లూటీ చేసుకొని వెళ్ళినవి. ఇక్కడ ఉన్నటువంటి బంగారం, ఇక్కడ ఉన్నటువంటి వెండి, ఇక్కడ ఉన్నటువంటి ఉక్కు, కాపరు, ఇవన్నీ లూటీ చేశారు. బొగ్గు, ఇవన్నీ లూటీ చేసుకొని వాళ్ళు బ్రిటన్ ని నిర్మించుకున్నారు. అందుకని వాళ్ళ బ్రిటన్ పౌండ్ 90 రూపాయలు, 96 రూపాయలు ఉంది. అదే ఈ విషయాన్ని మదన్ లాల్ ఢీంగ్రా చెప్తాడు ఆయన. అయితే అప్పటికి మదన్ లాల్ ఢీంగ్రాని కండెమ్ చేద్దామని అక్కడ ఒక సభ పెడతారు లండన్ లో పెట్టి, మదన్ లాల్ ఢీంగ్రా చేసింది తప్పు, ఇట్లా కాల్చడానికి వీల్లేదంటే సావర్కర్ అక్కడ లేచి చెప్తాడు, ఐ కండెమ్ దిస్. మదన్ లాల్ ఢీంగ్రా ఏ దేశభక్తుడైతే చేయాలో ఆ పనే చేశాడు. కాబట్టి సపోర్ట్ చేశాడు సావర్కర్. అక్కడ అంత మందిలో ఒక 200-300 మంది సభ ఉండింది. ఆ సభలో దాన్ని కండెమ్ చేస్తే మదన్ లాల్ ఢీంగ్రాని సమర్థంగా, అప్పుడు సభ అంతా కకావికలం అయిపోయింది. మదన్ లాల్ ఢీంగ్రాని కండెమ్ చేద్దాం అనుకునే సభ కాస్త అయిపోతే సావర్కర్ ని ఒక బ్రిటిష్ వాడు ఎవడో కొట్టడానికి వస్తాడు, కొడతాడు, దెబ్బలు తింటాడు సావర్కర్. అప్పుడు ఇంకా వేరే ఇండియన్స్ ఉంటారు, వాళ్ళ బ్రిటిష్ వాళ్ళని కొట్టి, దాంతో మొత్తం అప్పుడు బ్రిటిష్ ఎవడు వీడు మదన్ లాల్ ఢీంగ్రాని అని దెన్ దే స్టార్ట్ సావర్కర్ ని ట్రాక్ చేయడము. భారతదేశం నుంచి ట్రాక్ చేస్తున్నారు, ఇంకా ఎక్కువ చేసి అప్పుడు సావర్కర్ అరెస్ట్ చేశారు. అంటే సావర్కర్ ఎవరు అనేది అప్పటి నుంచి స్టార్ట్ అయింది అన్నట్టు. అంటే ముందు కొంచెం ఉండింది, భారతదేశంలో కొంత ఉండింది ఈ ఇన్సిడెంట్. ఇంకా బ్రిటన్ లో ఆ సభలో బ్రిటన్ కి వ్యతిరేకంగా మదన్ లాల్ ఢీంగ్రాకి సపోర్ట్ గా అట్లా అని
అప్పటి అది. నుంచి ఆ, తన గురించి అట్లా అయింది. అవును. ఓకే. ఇక్కడ ఒక విషయం మనం చెప్పుకోవాలి, ఛానల్ ద్వారా కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. మదన్ లాల్ ఢీంగ్రా వాళ్ళ కుటుంబము ఆ తర్వాత అతన్ని వదిలేసింది. వీడు మా ఓకే. కుటుంబానికి సంబంధం లేదు, వీడు చేసిన పని ఘోరము ఉమ్, అని అని వాడిని వదిలేసింది ఆ మదన్ లాల్ ఢీంగ్రాని. ఓకే. కానీ ఆయననే దేశభక్తుడు. ఈ కుటుంబంలో ఎవ్వడి పేరు తెలియదు. ఇవాళ ఓకే. ఢీంగ్రా అంటే మదన్ లాల్ ఢీంగ్రానే. ఢీంగ్రా, అవును. మొన్న కూడా గత సంవత్సరము లేకపోతే 2 సంవత్సరాల క్రితము కూడా ఆ మదన్ లాల్ ఢీంగ్రా పెరిగిన ఇల్లు పంజాబ్లోనో కలకత్తాలోనో ఉండింది. అది ఉమ్, ఆ ఇంటిని ఇవ్వండి, ఎంత ఖర్చైనా 10 కోట్లు 50 కోట్లు ఎంతైనా మేము ఉమ్. కొని దాన్ని మారుస్తామంటే వాళ్ళ వంశం వాళ్ళు ఉన్నారు, ఇంకా ఉన్నారు కదా, వాళ్ళు అమ్మలేదు అది 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 నేను మీ ఛానల్ ద్వారా నేనేం చెప్తున్నానంటే ఈ మదన్ లాల్ ఢీంగ్రా కుటుంబాన్ని పట్టించుకోవద్దు. ఫస్ట్ పాయింట్, ఆయన పుట్టి పెరిగిన ఆస్తి, ఆ భవనాలు అవన్నీ భారతదేశపు వారసత్వం, అది సంపద, భారతదేశం సంపద, వాళ్ళ కుటుంబం యొక్క సంపద కాదు. కాబట్టి అవన్నిటిని ఢీంగ్రా గారి ఆ ఇల్లు అవన్నీ ఒక నేషనల్ మ్యూజియం గా మార్చాలని నేను మీ ఛానల్ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. రైట్ అన్నయ్య, షూర్ అన్నయ్య. అలాగే తన రచయిత అన్నాం మనం. ఇప్పుడు వీర్ సావర్కర్ గారు రచయిత, మంచి రచయిత అన్నారు. అంటే లిటరసీ వర్క్స్ ఏమేం చేశారు, ఏమేం బుక్స్ రాశారు? జయోస్తుతే శ్రీ మహామంగళే శివాస్పదే శుభదే స్వతంత్రతే భగవతి త్వామహం యశోయుతాం వందే యశోయుతాం వందే జయోస్తుతే జయోస్తుతే. ఓకే. రోమాలు రోమాలు నిక్కబుచ్చుకుంటాయి. ఈ పాటను రాసింది సావర్కర్. ఓకే. ఆహా. ఇట్లాంటివి కొన్ని పదులలో రాశాడు ఆయన పాటలు, పదులలో. సావర్కర్ని లండన్కి వెళ్ళాడు, లా చదువుకుంటున్నాడు. 1907లో వెళ్ళాడు ఆయన, 1906 1907లో. ఓకే. అప్పటికి 1857 అయి 50 సంవత్సరాలు పూర్తయింది. ఆ సమయంలో ఉన్నప్పుడు అసలు ఏమైంది 1857లో 50 సంవత్సరాల క్రితం అని సావర్కర్ ఏం చేశాడంటే, లండన్లో ఉన్నాడు కదా, పార్లమెంటు ఉంది, పార్లమెంట్ హౌస్లో లైబ్రరీకి వెళ్ళేవాడు ఆయన. ఆ లైబ్రరీకి వెళ్ళి 1857 50 సంవత్సరాల క్రితం పార్లమెంట్లో ఏం చర్చలు జరిగినాయి, దానికంటే కొద్దిగా ముందు కొద్దిగా తర్వాత ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసి చూశాడు. తీసి చూస్తే ఈ బ్రిటిష్ వాళ్ళు చెప్పినట్టు, బ్రిటిష్ వాళ్ళు ఏమన్నారంటే 1857లో ఏం కాలేదంటే జస్ట్ 1-2 నగరాలలో ఏదో కొంతమంది సిపాయిలు తిరుగుబాటు చేశారు, మంగళ పాండే వాళ్ళు ఏదో వాళ్ళని అని చేశామని చెప్పారు. కానీ సావర్కర్ చూస్తే బ్రిటన్ పార్లమెంట్ లో బాగా డిస్కషన్ జరిగింది ఈ విషయం మీద. వాళ్ళందరూ అసలు ఏమైంది, ఇక్కడ ఏమైంది, బాంబేలో ఏమైంది, చెన్నైలో ఏమైంది, ఢిల్లీలో ఏమైంది, కలకత్తాలో ఏమైంది, ఆ తర్వాత లాహోర్లో ఏమైంది, ఇట్లాగా వాళ్ళంతా బెంగళూరులో ఏమైంది, హైదరాబాద్లో ఏమైంది. హైదరాబాద్లో అయింది 1857 వార్. అవును. హైదరాబాద్ కోటిలో, మన కోటిలో ఉమెన్స్ కాలేజ్ ఎదురుగా. సో ఏంటిది అని వాళ్ళు అప్పుడు అవన్నీ చూసిన తర్వాత అప్పుడు సావర్కర్కి అర్థమైంది, ఇది బ్రిటిష్ వాళ్ళు చెప్పినటువంటి సిపాయిల తిరుగుబాటు కాదు, ఏదో చిన్న సిపాయిల తిరుగుబాటు అంటే కేవలము ఒక కంటోన్మెంట్లోనూ అక్కడేం తిరుగుబాటు కాదు. భారతదేశంలో రైతులు, సామాన్య ప్రజలు, వ్యాపారస్తులు, యువకులు అందరూ తిరుగుబాటు చేశారు. దేశమంతా తిరుగుబాటు చేశారు. కేవలం మీరట్లోనో లేకపోతే కలకత్తాలోనో ఢిల్లీలోనో 2-3 ప్రాంతాల్లో జరిగింది కాదు అని అప్పుడు 1857లో ఏం జరిగింది అనే ఓ పుస్తకాన్ని రాశాడు ఆయన. ఆ ఇంగ్లీష్ ఆ పార్లమెంట్ డాక్యుమెంట్స్ నుంచి ఆయన రాసిన ఆ పుస్తకం పేరు 1857 ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్. 1857 ప్రథమ స్వాతంత్ర పోరాటం. ఈ పుస్తకం ఇట్లా రాస్తున్నాడని బ్రిటిష్ వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళు నిఘా ఉండేది, వాళ్ళకి అర్థమైంది. దాంతో అసలు ఈ పుస్తకం ఇంకా సావర్కర్ కంప్లీట్ చేయలే రాయటము, కానీ ఆ పుస్తకాన్ని బ్యాన్ చేసి పారేశారు. దాని ప్రింటింగ్ కాలేదు, పుస్తకం కంప్లీట్ కాలేదు. మొదట్లో అట్లా అయిన పుస్తకం అది ఒకటే ఇప్పటిదాకా. ఈ పుస్తకం రాసే దిశలోనే బ్యాన్ ఎక్కడది, అది అయిపోయింది అట్లా. అయినప్పటికీ ఆ పుస్తకాన్ని తర్వాత వాళ్ళు ఫ్రాన్స్లో, తర్వాత జర్మనీలో అవి ప్రింట్ చేయించారు, బుక్ ప్రింట్ చేయించి ఏవో బైబిల్ కోడ్స్ అని అట్లాగా స్మగుల్ చేసి వచ్చారు. ఆ తర్వాత అప్పుడు భారతదేశంలో కాస్త వ్యాపింది. కాస్త అంటే సామాన్య ప్రజలకు కాదు, కొద్దిమందికి. అదే ఇందాక చెప్పాను కదా, భగత్ సింగ్ స్మగుల్డ్ పుస్తకం ఒకటి కొనుక్కున్నాడు, ఇలాంటి బుక్ ఒకటి కొనుక్కున్నాడు. ఇది ఒకటి. తర్వాత హిందుత్వ
హిందుత్వ పుస్తకాన్ని ఆయన రత్నగిరి జైల్లో ఉన్నప్పుడు రాశారు. ఆహా, జైలు శిక్ష అనుభవిస్తూ రాశారు ఆయన హిందుత్వ పుస్తకాన్ని. చాలా ఫేమస్ అనుకుంటా. అవును, అది అంటే హిందుత్వం అంటే ఏమిటి, Hmm. హిందుత్వం అంటే మతం ఆధారమైనటువంటి ప్రణాళికన, అసలు హిందువులు ఎవరు, ఈ ప్రశ్నల్ని ఆన్సర్ చేస్తూ ఆయన పుస్తకాన్ని రాశారు. ఓకే, అదొక గ్రంథం, అదైతే అదొక పెద్ద గ్రంథం అది. దాని ప్రకారం అసలు ఎవరు ఈ దేశం యొక్క మూలవాసులు, హూ ఆర్ ది అబారిజినల్స్, ఎవరు ఈ దేశం యొక్క వాస్తవ ప్రజలు. వాడెవడో ఇంకేదో దేశం నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ దోచుకొని ఇక్కడ సెటిల్ అయిన వాడు వాడా, లేకపోతే బ్రిటిష్ వాళ్ళకి పుట్టినటువంటి వాళ్ళ, అసలు ఎవరు ఈ దేశం యొక్క మూలవాసులు? ఎవడైతే ఈ దేశంలో ఈ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, హిందూ సాగరం నుంచి హిమాలయాల దాకా మధ్యలో ఉన్న నదీ నదాలు, అరణ్యాలు, ఇక్కడ ఉన్నటువంటి మహాపురుషులు, ఇక్కడ ఉన్నటువంటి తీర్థ స్థలాలు, క్షేత్రాలు, ఇవన్నీ తనదిగా భావిస్తాడు, ఎవడైతే ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి తనది అని దాంట్లో తాదాత్మ్యం చెందుతాడు, ఎవడైతే ఈ దేశం యొక్క ఉత్థానానికి గొప్పదనానికి గర్వించి ఆనందిస్తాడు, ఎవడైతే ఈ దేశం ఎప్పుడన్నా ఓడిపోయింది అనుకోండి, ఏదన్నా మ్యాచ్లోనో, క్రికెట్ మ్యాచ్ మనకు కనిపించేది, అదే కాదు ఏదో చైనా యుద్ధంలోనో ఇంకెక్కడన్నా బాధపడతాడు, ఎవరికైతే ఈ దేశం యొక్క మానవ బిందువులతో డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుందో వాడిది ఈ దేశం. ఎవడో జస్ట్ బికాస్ వచ్చి ఇరాక్ నుంచో పర్షియా నుంచో వచ్చి ఇక్కడ దోచుకొని, ఆఫ్ఘనిస్తాన్ నుంచో వచ్చి దోచుకుని వాళ్ళు ఇక్కడ మతం మారినటువంటి వాళ్ళది కాదు ఈ దేశం. ఇది అటువంటి వాడు ఇక్కడ ఎవడు అట్లాంటి వాడు, మరి అట్లాగే ఈ దేశంతో తాదాత్మ్యం చెందిన వాడు అంటే వాడు హిందూ. వాడు నగరంలో ఉంటాడు, వాడు గ్రామాల్లో ఉంటాడు, వాడు అడవులలో ఉంటాడు, వాడు మొత్తం దేశమంతున్నాడు. వాడైతే వాడు తమిళనాడులో ఉన్నాడు, వాడు అస్సాంలో ఉన్నాడు, రాజస్థాన్లో ఉన్నాడు, వాళ్ళు మాట్లాడే భాషలు వేరు కావచ్చు, వాళ్ళు చేసే పూజా పద్ధతులు వేరు కావచ్చు, కానీ వాడు ఇక్కడ ఉన్నటువంటి గంగా నదిని, కావేరీ నదిని, లేకపోతే నాందేడ్ని, పాట్నా సాహిబ్ని, కలకత్తా కాళిని, మైసూరు దుర్గని, విజయవాడ కనకమ్మని, లేకపోతే తిరుపతి వెంకటేశ్వర స్వామిని సమానంగా కొలుస్తాడు. వాడికి భేదం లేదు. వాడికి ఈ దేశం అంటే భక్తి ఉంటుంది. వాడికి అల్లూరి సీతారామరాజు అన్న అంతే గౌరవము, శివాజీ అన్న, గురు గోవింద్ సింగ్ అన్న, రాణా ప్రతాప్ అన్న, వాడికి అంతే గౌరవం ఉంటుంది. వాడిక్కడ ఏ దేవాలయం కూలిపోయినా వాడు బాధపడతాడు. వాడిది ఈ దేశం, వాడు హిందువు. అటువంటి హిందువుని రక్షించాలి. ఇవాళ హిందూ విఘటితంగా ఉన్నాడు. ఇవాళ అంటే ఆయన 1925లో రాశాడు, 26 ఆ ప్రాంతాల్లో రాశాడు, ఆ పుస్తకాన్ని రాశాడు. కానీ అది ఇవాళ కూడా మనకి 2025 100 సంవత్సరాల తర్వాత కూడా సేమ్ సిచ్యువేషన్. హిందువులందరూ విఘటితంగా ఉన్నారు. హిందువుల అనైక్యత, హిందువుల యొక్క చెడు అలవాట్లు అంటే ఆయన చెప్పింది ఏంటంటే సద్గుణ వికృతి. అసలు మన దేశం ఎందుకు ఇట్లా అయిపోయింది, మన దేశం ఎందుకు ఇట్లా పతనం చెందింది? ఎందుకంటే హిందువులకి సద్గుణాలు ఉన్నాయి, మంచి గుణాలు ఉన్నాయి. హిందూ రాజులు ఎవడన్నా క్షమించమని అడిగాడు అనుకోండి, వాడిని క్షమించేస్తారు. అంటే క్షమించమని అడిగిన వాడిని క్షమించటం అనేది సద్గుణం. అది మన దగ్గర అది వికృతి అయిపోయింది. వాడు మొహమ్మద్ గోరీ వచ్చేసి పృథ్వీరాజ్ చౌహాన్ అడిగితే ఒకసారి కాదు 17 సార్లు గోరీ అడిగితే 17 సార్లు క్షమించేశాడు మొహమ్మద్ గోరీని పృథ్వీరాజ్ చౌహాన్. అంటే క్షమించడం అనేది సద్గుణం. కానీ అది ఏమైంది, అది వికృతి అయిపోయింది. 18వ పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోయినప్పుడు మొహమ్మద్ గోరీ పృథ్వీరాజ్ చౌహాన్ చంపేశాడు. అది ఏమైంది, ఆయన సద్గుణం కాస్త మన దేశానికి పరిణామం కింద మారింది. సత్యాగ్రహము దెబ్బలు వాడు కొడతాడు, మనము వాడేదో ఆచరిస్తున్నాడు, అది పాటించాలి, అది సరే, మనం కాస్త సత్యము, అహింస, ఈ సద్గుణం. ఇది వికృతి అయిపోయింది. ఇక్కడైతే వాడు లాఠీ దెబ్బలు కొడతాడట, మనం బొక్కలు ఇరగొట్టుకోవాలట. ఇది దీంతో దేశం ఎట్లా బాగుపడుతుంది? లాఠీ దెబ్బలు కొట్టి అంటే మన దగ్గర ఉన్నటువంటి సద్గుణాలని, హిందువులో ఉన్నటువంటి సద్గుణాలని వికృత స్థాయికి తీసుకుపోయి వికృతిగా మార్చేసి దట్ బికమ్స్ యాంటీ టు హిందూ, యాంటీ టు సొసైటీ, యాంటీ టు కంట్రీ. అది ఈ దేశం యొక్క బలహీనత. కాబట్టి హిందూ అనేటువంటి వాడు సద్గుణాలు ఉండాలి, అవి ఇంట్లో పెట్టుకో. నీకు సత్యం ఉండాలి, అహింస ఉండాలి, ఇంట్లో పెట్టుకో. కానీ నీ మీదకి ఎవడన్నా దాడి చేస్తుంటే ఈ చెప్ప మీద కొడితే ఈ పళ్ళు కూడా రాలగొట్టరా అని ఎవరిని అడగకూడదు. అయితే వాడు కొడుతుంటే వాడిని కనీసం చేత్తో ఆపు. ఇది సావర్కర్ చెప్పిన. అందుకని ఆయన ఏం చెప్తారంటే వి షుడ్ హిందూవైజ్ ద మిలిటరీ
ఓకే. వి షుడ్ హిందూవైజ్ ద మిలిటరీ అండ్ వి షుడ్ మిలిటరైజ్ ద హిందూస్ అన్నాడు ఆయన. హిందువులలో క్షాత్ర పరాక్రమం పెంచాలి, అది సావర్కర్. అన్నయ్య, ఇందాక మీరు చెప్పారు అసలైన దేశభక్తుడు లక్షణాలు చెప్పారు, ఇవన్నీ చెప్పారు ఇందాక చెప్పినాయి, ఇవన్నీ నిండా ఉన్నాయి మన వీర సావర్కర్ గారికి. అవును. అయినా ఆయనకు కొన్ని నిందలు కూడా ఉన్నాయి ఆయన పైన. చెప్పండి, ఆ నిందల గురించి మీరు ఏం మాట్లాడతారు? ఏమున్నాయి నిందలు? చాలా ఉన్నాయి కదా. ఆయన దేశభక్తుడు కాదు అంటారు, ఆయన ఏంటంటే హింసాయుతంగా పోదామన్నారు, ఇలాంటి చాలా నిందలు ఆయన మీద ఉన్నాయి కదన్నయ్య. ఒకటి అర్థం చేసుకోవాలమ్మా, హింసాయుతంగా పోవటం అంటే ఈయన పోయి కత్తులు తీసుకొని పక్క వాళ్ళని మర్డర్ చేయమనిలే. హింసాయుతం అంటే అది 3 రోజుల క్రితం నాగ్పూర్లో జరిగింది. ఏదో అయింది, వాళ్ళు ఏదో మోటార్ సైకిల్ తగలబెట్టారు, ఒక హిందూ గృహాల మీద దాడులు చేశారు, అది హింసాయుతం. అవి చేయమనిలే సావర్కర్. నీ దేశ రక్షణ కోసం దేశభక్తియుతంగా పోరాటం చేయడం హింసాయుతం కాదు, అది ధర్మం. ధర్మం. రాముడు చేసింది ధర్మం, అది హింస కాదు. హనుమంతుడు చేసింది ధర్మం, అర్జునుడు చేసింది ధర్మం, అవి హింసలు కావు. అవైతే హింసలు ఏవి? దౌర్జన్యంగా దోచుకోవటాలు, అవి హింసలు. సావర్కర్ హింసాయుత పోరాటం కాదు. అవసరమైతే దేశ రక్షణ కోసం యుద్ధం చేయాలి, సామాన్య ప్రజలు కూడా యుద్ధం చేయాలనేది, అది హింస ఎట్లయితుంది? అంటే నిందలు అంటే ఇవే కాదు. నేను మళ్ళీ అడుగుతాను, అంతకు ముందు ఇప్పుడు గాంధీ గారితో వీర సావర్కర్ గారి ఎలా ఉండేవారు, అంటే వాళ్ళ కన్వర్జేషన్ ఎలా ఉండేది? 1936లో 37లోనో రత్నగిరిలో ఉన్నారు సావర్కర్. 1935-36 అప్పుడే రత్నగిరిలో ఉన్నారు. రత్నగిరిలో ఉన్నప్పుడు సావర్కర్ని గాంధీ కలవడానికి వచ్చారు రత్నగిరిలో. అంతకు ముందు సావర్కర్ అండమాన్ జైల్లో ఉన్నప్పుడు గాంధీ సావర్కర్కి చెప్పారు, బాబు నువ్వు లెటర్స్ రాసి ఆ జైల్లో ఉండక అండమాన్లో, నువ్వు ఇదేదో ఈ బ్రిటిష్ వాళ్ళ ఈ పాలసీస్ ఉన్నాయి, నువ్వు అట్లా వాళ్ళని క్షమాభిక్ష అడిగేసి నువ్వు బయటకు వచ్చేసి. అవన్నీ నిందలలో వస్తుంది. అవన్నీ అది గాంధీ చెప్పిందేగా. అవునా? ఓకే. వీళ్ళిద్దరు ఎలా ఉండేది? గాంధీ సావర్కర్ని 4-5 సార్లు, అంటే ఒకటేమో లండన్ లో కలిశారు, తర్వాత అండమాన్ జైల్లో ఉన్నప్పుడు గాంధీ యొక్క సలహా మీదనే సావర్కర్ ఈ మాఫీ ఉత్తరాలు రాశారు బ్రిటిష్ వాళ్ళకి. ఎందుకు అక్కడ పోయి అండమాన్ జైల్లో ఊరికేనే 50 సంవత్సరాలు జీవితం వ్యర్థం చేయటం అంతకు, అది ఒకటి. తర్వాత లండన్ లో ఉన్నప్పుడు ఎప్పుడు 1908-1909లో గాంధీజీ వచ్చారు. అప్పుడు ఇంకా గాంధీజీ కాదు, గాంధీ అన్నారు, యువకుడు ఆయన. అప్పుడు సావర్కర్ ఉన్నారు. వాళ్ళిద్దరూ అక్కడే ఉన్న భారతీయుల రామనవమి కాదు, దసరా మేళాలో మాట్లాడారు. అప్పుడు గాంధీజీ సత్యాగ్రహం అవన్నీ చెప్పారు. అప్పుడే సావర్కర్ చెప్పారు, సత్యాగ్రహం ఇవన్నీ ఇంటికి బాగా వనికొస్తాయి, సత్యము అహింస అవంతా, కానీ సమాజంలో వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కొన్నప్పుడు ఇవి వనికిరావు. అంటే గాంధీజీ చెప్పింది రాముడు సత్యము అహింస ప్రేరేపించాడు అని చెప్పారు గాంధీజీ. రామాయణానికి ఆయన కొత్త నిర్వచనం ఇచ్చారు గాంధీజీ, ఆయన నిర్వచనం వేరే ఆయనది. అదే సావర్కర్ అన్నారు, నాకు ఇక్కడ అహింస ఎక్కడ కనిపిస్తుంది? అదే సభలో గాంధీజీ ముందే అన్నారు, రాముడు బాణాలు తీసుకొని రావణాసురుణ్ణి, కుంభకర్ణుణ్ణి, విభీషణ్ యుద్ధమే చేశాడు, 8,000 మందిని తీసుకొని, ఇందులో అహింస ఎక్కడ ఉందని అడిగాడు. దెర్ ఇస్ నో అహింస. సో ఏమైందంటే డిస్టార్షన్ ని సావర్కర్ ఒప్పుకోలేదు. డిస్టార్షన్, కృష్ణుడి మీద కూడా డిస్టార్షన్ ఒప్పుకోలేదు సావర్కర్. కృష్ణుడు యుద్ధాయ కృత నిశ్చయ అన్నాడు, అది పాటించాడు అన్నాడు. ఇదొక మేజర్ ఇంటరాక్షన్. తర్వాత సావర్కర్కి లెటర్స్ రాయమని ప్రేరేపించింది గాంధీజీ. వెళ్ళి వీళ్ళు అడిగితే ఇట్లా లెటర్ రాయండి అని కూడా గాంధీజీ చెప్పారు. ఆ లెటర్ అట్లనే రాశారు వాళ్ళు, అదంతా అయింది. దాని తర్వాత రత్నగిరిలో సావర్కర్ గాంధీజీ మధ్యన ఒక సంభాషణ అయింది. అది ఆ సమయంలో గాంధీజీ చెప్పారు, ఇట్లా కుల వ్యవస్థని రూపుమాపాలి, అందుకని అంటరాని వాళ్ళు అంటే మహర్లు, చమార్లు, అంటే మాల, మాదిగ ఇట్లా ఉన్నాయి కదా కులాలు, అలా ఆ పేర్లు వాడకూడదు. వాళ్ళందరూ అంటరాని వాళ్ళు కారు, వాళ్ళందరూ డైరెక్ట్ గా విష్ణువుతో సంబంధం ఉన్న వాళ్ళు, కాబట్టి వాళ్ళు హరికాజన్
హరిజన్. ఓకే. హరికాజన్, హరిజన్. హరిజన్ అది విష్ణువుతో సంబంధం, వాళ్ళు భగవంతుని యొక్క జనులే అని గాంధీజీ చెప్పారు. అయితే అప్పుడే సావర్కర్ చెప్పారు, ఈ కేవలము పేరు మార్చినంత మాత్రాన మహర్లు, మాదిగలు, మాలలు ఈ పేర్లు మార్చి వాళ్ళని హరిజన్లు అన్నంత మాత్రాన వాళ్ళ స్థితి మారదు. అసలు ఈ పేరు మార్పుకు అర్థమే లేదు. ఇంకొక 10 సంవత్సరాల్లో ఈ హరిజన్ అనే పదం కూడా అట్లనే మళ్ళీ అదే పదం అవుతుంది, వాళ్ళ పరిస్థితి అట్లనే ఉంటది. కాబట్టి వాళ్ళలో మార్పు కాదు, సమాజంలో మార్పు రావాలి. సమాజం వీళ్ళని స్వీకరించాలి, సమాజంలో వీళ్ళు కలిసిపోవాలి. కాబట్టి ఈ హరిజన్ అనేటువంటి పదాన్నే అసలు దట్ థింకింగ్ ఈజ్ రాంగ్ అన్నారు సావర్కర్. మరి ఇప్పుడు ఏం చేస్తాం, మన సమాజం యాక్సెప్ట్ చేయలేని పరిస్థితుల్లో ఉంది కదా అని గాంధీజీ అన్నారు. అంటే ఆ మార్పు కోసం ప్రయత్నం చేయాలి, ఈ పేరు మార్పులు కాదు అని. అప్పుడు సరే, ఆ తర్వాత కుల వ్యవస్థ ఇదంతా ఉండాలా ఉండవద్దా అంటే సావర్కర్ ఏమో కుల వ్యవస్థ ఉండకూడదని అన్నారు. గాంధీజీ అన్నారు ఇవాళ పరిస్థితుల్లో అంటే ఐఎమ్ టాకింగ్ 100 years బ్యాక్, ఇవాళ పరిస్థితుల్లో కుల వ్యవస్థ అంటే కుల వ్యవస్థ వల్ల దాని అడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి, నేను కుల వ్యవస్థను అంతగా ఖండించను, ఇవన్నీ గాంధీజీ చెప్పారు. అంటే సావర్కర్ గాంధీజీ ఇంటరాక్షన్స్ అంటే ఇక్కడ భేదం వచ్చింది సావర్కర్కి గాంధీజీకి మధ్యలో. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినారు. దాని తర్వాత సావర్కరు ఈ హరిజన ఉద్ధరణ అనండి పోని ఈ వెనుకబడిన తరగతుల వాళ్ళని దేవాలయ ప్రవేశాని కోసం ప్రయత్నం చేశారు. ఈ గాంధీజీతో ఈ అదే విభేదం అనను కానీ ఈ డిస్కషన్స్ ఇవన్నీ తర్వాత. అప్పుడు ఈయన నాసిక్లో కాలారాం మందిర్లోకి రాకపోవటం ఇదంతా చూసి అప్పుడు ఆయన అసలు అంటరాని వాళ్ళని దేవాలయాల్లోకి రానివ్వకపోవడం ఏంటి, ఆయనే అంటరాని వాళ్ళని తీసుకొని ఆయన దేవాలయంలోకి వెళ్ళిపోయినాడు. ఓకే. వెళ్తే అక్కడ అడ్డుకున్నారు అగ్రవర్ణ హిందువులు, మేము రానివ్వం వీళ్ళని, మేము దేవాలయంలోకి రానివ్వం అంటే అప్పుడు ఆయన చెప్పాడు, మీరు వాళ్ళు రానివ్వం అని అంటున్నారు, అదొక పెద్ద సమాజము, అది చాలా పెద్ద సొసైటీ, ఈ వేదాలు ఉపనిషత్తులు ఏవి ఈ అంటరాంతనాన్ని ఒప్పుకోలేదు, అట్లాంటిది మీరెందుకు వేదాలను ఉపనిషత్తుల్ని ప్రశ్నిస్తున్నారు, మీరేదో మీ ఛాందస వాదాలతో అంటరాని వాళ్ళని ఎందుకు దూరం పెడుతున్నారు, రేపు పొద్దున అంత పెద్ద సమాజం దూరం అయిపోయిందంటే హిందూ సమాజం ఏమైపోతుంది, నువ్వు రాసినటువంటి ఉపనిషత్తులు కానీ రామాయణం కానీ భారతం కానీ ఆ సమాజం నుంచి వచ్చినవే అన్నాడు ఆయనైతే. ఓకే అని చెప్పి వీళ్ళని దూరం చేసుకుంటే హిందూ సమాజం పశ్చాత్తాపడాల్సి వస్తుంది అని ఆయన వార్నింగ్ ఇచ్చి తర్వాత పతిత పావన మందిర్ అని ఒక దేవాలయాల్ని ఆయనే కట్టించాడు. పతిత పావన మందిరాలు అవి కట్టించి దాంట్లోకి అన్ని కులాల వాళ్ళు రావచ్చు, అట్లాగా అన్ని అంటరాని వాళ్ళు. తర్వాత సహపంక్తి భోజనాలు, అంటరాని వాళ్ళు అందరితో కలిసి భోజనం చేయటాలు, ఇవన్నీ కూడా చేశాడు ఆయనైతే. ఇవన్నిటిని ఆయన ప్రోత్సహించాడు. ఇది సావర్కర్ యొక్క సోషల్ సిగ్నిఫికెన్స్. అటు విప్లవకారులకి బ్యాక్గ్రౌండ్, ఇక్కడ సోషల్ సమాజంలో మార్పులు, ఇవన్నీ కూడా హిందూ సమాజంలో కావాలి అని అన్నారు, ఇదంతా కూడా కావాలని అన్నారు. ఇది సావర్కర్ యొక్క గొప్పతనం. ఇదైతే అనే మీరు అంటున్నారు ఈయన ఆల్రెడీ హిందుత్వ రాజకీయ సేనాని అంటారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇటు రాజకీయాల్లో మార్పు, ఇటు విప్లవంతో మార్పు, ఇలాగే ఇప్పుడు ఎవరైతే సహపంక్తి భోజనాలు అన్నాడు, ఎందుకంటే అంటరానితనాన్ని కూడా నిర్మూలించాడు, ఇన్ని మంచి పనులు చేశాడు, స్వాతంత్ర సమరాని కోసం పోరాడాడు, జైలుకి వెళ్ళాడు చివరికి. అక్కడ పనిష్మెంట్ ఎలా ఉండేది, సావర్కర్ గారి పనిష్మెంట్, జైలు జీవితం ఎలా ఉండేది? అది మామూలు కష్టం కాదమ్మా. సావర్కర్ అనుభవించింది, ఆయన 1910 నుంచి 1936-37 దాకా 26 సంవత్సరాలు, అందులో 16 సంవత్సరాలు జైల్లోనే 16 సంవత్సరాలు. ఆ తర్వాత ఇంకొక 10 సంవత్సరాలు గృహ నిర్బంధన, అంటే ఇంట్లోకి వెళ్ళి బయటకు పోవద్దు. ఇది సావర్కర్ అనుభవించిన జైలు శిక్ష. ఇది 16 సంవత్సరాలు డైరెక్ట్ జైల్లోనే ఉన్నాడు ఆయనైతే. అందులో 11 సంవత్సరాలు అండమాన్ జైల్లో ఉన్నాడు ఆయన. అండమాన్ జైలు అంటే ఎక్కడుంది, ఇవాళ పోవాలన్నా ఏరోప్లేన్లో పోవాలంటే 2 గంటలు,
చెన్నై నుంచి. అవును. దానిలో ఆ పడవలో పోతే 3 రోజులకు వస్తుందట, అండమాన్ ఏదో 2 రోజులకు ఎంతకో వస్తుంది అది. దాంట్లో అసలు ఆ జైలు అంటే 600 కిలోమీటర్లు సముద్రంలో ఉంది. అక్కడి నుంచి అక్కడ దాని పెద్ద కాపలా గీపలా ఏం లేదు, ఎవడు బయట పోడు. అసలు అండమాన్ జైలు అంటేనే వణుకు పుట్టిస్తుంది అక్కడ శిక్షలు. అలాంటిది దేశభక్తుడిని అక్కడ ఉంచారు, మరి ఆ పనిష్మెంట్స్ ఎలా ఉండేవి? అదే అంటే ఏంటి, ఈయన బ్రిటిష్ వ్యతిరేకంగా ఈయన ఒక్కడే కాదు, ఆ తర్వాత ఇతరులని ప్రోత్సహించి ఇవన్నీ చేస్తున్నారని 50 సంవత్సరాలు 2 జీవిత జైలు శిక్షలు విధించారు. 2 జీవితాల జైలు శిక్షలు ఓకే. ఆయనకి. అది అండమాన్ జైల్లో 50 సంవత్సరాలు. ఎవడంత కాలం ఉంటే ఇక ఈయన 20 ఏళ్ళు 25 ఏళ్ళకి 75 ఏళ్ళు 80 ఏళ్ళు చచ్చిపోతాడు అండమాన్ జైల్లో. ఏంది అది అండమాన్ జైల్లో అంటే? అన్న 6 నెలల పాటు ఆయన ఒక మనిషిని చూడకుండా ఆ కటకటాల్లో ఒక రూమ్ ఉంది, అది అండమాన్ జైల్లో 3rd ఫ్లోర్లో ఉంది. అట్లనే ఆ రూమ్ బయట ఆకాశము, సముద్రము, కొబ్బరి చెట్లు, ఇంతనే ఆ రూమ్ ఎంత ఉంటుందంటే ఇప్పుడు మీరు కూర్చున్న దగ్గర నుంచి నేను కూర్చున్నంత ఈ టేబుల్ ఎంత ఉందో ఇంతనే ఉంటుంది అది ఏరియా. దాంట్లోనే ఆయన పండుకోవాలి, దాంట్లోనే ఆయన తినాలి, దాంట్లోనే ఆయన బాత్రూమ్ పోవాలి, లెట్రిన్ పోవాలి, అన్న నల్లనే. ఒక మూల ఒక కుండ ఉంటుంది, అదే నీళ్లు తాగాలి, అదే నీటితో కడుక్కోవాలి, అదే నీటితో బతకాలి. ఎదురుగా కటకటాలు, పైన ఎక్కడనో చిన్న కిటికీ, ఇంతే. మనుషులు ఉండరు, మాట్లాడడానికి ఉండదు. 6 నెలలు అనుభవించారు. భయంకరమైన అది మామూలు టార్చరా కాదు. దాని తర్వాత ఏంది, ఆయన ఇప్పుడంటే మనకి కొబ్బరి నూనెలు ఉంటాయి కదా, ఆ రోజుల్లో అండమాన్లో అంతా కొబ్బరి చెట్లు ఉండేవి. ఆ ఎండు కొబ్బరి ఉంటుంది. రోజుకి 5 మణుగులో 12 మణుగుల నూనె తీయాలి. అంటే గానుగ నూనె తీయాలి. గానుగ అంటే ఇట్లా పెద్ద మధ్యలో ఉంటుంది, రోల్ ఉంటుంది, రోల్లో బరువు ఉంటుంది. ఈ గానుగకి చుట్టూ ఎద్దు తిప్పుతుంటే ఆ గానుగలో కొబ్బరి నలిగి నూనె తీస్తుంది. అట్లాంటిది ఎద్దు కాదు, సావార్కారే ఆ ఎద్దులాగా గానుగని తిప్పాలి పొద్దు నుంచి సాయంత్రం దాకా నూనె తీయడానికి. ఎక్కడన్నా ఎవడన్నా అయితే మళ్ళీ వెనకాల వాడు కొడితే మళ్ళీ తిరుగుతుండాలి. ఇట్లాగా రోజుకి అన్ని మణుగుల నూనె తీయాలి. తీసి ఇట్లా కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు ఇట్లా నూనె తీయటం. దాని తర్వాత కొంచెం ఆయన మీద కనికరించి, సరే నువ్వు ఇక నూనె తీయకురా నాయన అని చెప్పి, తర్వాత ఈ కొబ్బరి చెట్ల నుంచి ఆ కొబ్బరి పీచుతో కొబ్బరి తాడు పేనాలి. కొబ్బరి తాళ్ళు ఏముండవు, మామూలు చేతులతో చేతులు రక్కుకుపోయి, ఎక్కడ ఇది మామూలు శిక్ష కాదు. ఆ గడ్డి కోయాలి, గడ్డి అండమాన్లో గడ్డి ఉంటుంది, గడ్డి కోయాలి. ఆ గడ్డి పట్టుకొని గడ్డి కోస్తుంటే వాళ్ళు గడ్డి కోస్తుంటే చేతులకి పాములు వస్తాయి, తేళ్లు వస్తాయి. ఆ గడ్డి కోయాలి. ఇది అన్నం పెడతారు, అది ఏమన్నం, అది ఏమన్నా మసూరి బియ్యం పెడతారా ఏంది? దాంట్లో ఆ అన్నంలో జిల్ల పురుగులు వస్తాయి. పురుగులు పట్టినటువంటి ఆ తిండిని పొద్దున సాయంత్రం అది తినాలి. ఇట్లాగా సావర్కర్ అనుభవించిండమ్మ శిక్ష. రాసుకుందామంటే ఆయన మహాకవి, ఆయన గొప్ప కవి. కవిత్వం రాసుకోవాలంటే పేపర్ పెన్ ఇవ్వకపోతే అక్కడెక్కడో దొరికిన చిన్న బొగ్గు ముక్కతో ఆయన గోడల మీద కవిత్వాలు రాసుకున్నాడు. ఇందాక నేను పాడానే జై వస్తుతే, అట్లాంటి పాటలు రాసుకున్నాడు ఆయనైతే కవిత్వాలు. వీళ్ళు పనికి మాలిన వాళ్ళు రాజకీయ నాయకులు, వీళ్ళేమో గాంధీ, నెహ్రూలు ఇట్లాంటి శిక్ష అనుభవించారంటారా? గాంధీకి ప్రతి నెల 160 రూపాయలు ఆ రోజులలో, ఐఎమ్ టాకింగ్ నాట్ టుడే, 100 years బ్యాక్, 160 రూపాయలు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చేవారు. విషయం తెలుసా? గాంధీకి 160 రూపాయలు ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళు. దే మెయింటైన్డ్ గాంధీ. నెహ్రూ జైలు పెట్టారు. నెహ్రూ జైలు అంటే ఏంటి అన్న, ఇవాళకి కూడా ఉంది. అది మొన్న ప్రయాగ్రాజ్ లో ఉంది, ఆనంద భవన్. అది ఏంటది నెహ్రూ జైలు అంటే? అది ఒక ప్యాలెస్. నేను అదే కంపేర్ చేద్దాం అనుకోండి. ఇప్పుడు మనం వీర సావర్కర్ గారిది నెహ్రూ జైలు గాంధీజీని అరెస్ట్ చేస్తే ఆగా ఖాన్ ప్యాలెస్ లో పెట్టారు, పెద్ద ప్యాలెస్. నెహ్రూ జైలు పెద్ద ప్యాలెస్ అది. ఆనంద్ భవన్ లో నెహ్రూ గారు పొద్దున్న లేస్తే టిఫిన్ చేయడానికి వంటవాడు, మా ఒళ్ళు మాలిష్ చేయడానికి మాలిష్ గాడు, ఆ తర్వాత బయట గార్డెన్స్ మెయింటైన్ చేయడానికి తోటమాలి, తర్వాత పుస్తకాలు రాసుకోవాలంటే ఆయనకి బుక్స్ పెన్నులు ఇస్తే అందులో కూర్చొని ఆయన లెటర్స్ టు మై డాటర్, లెటర్స్ టు డిస్కవరీ ఆఫ్ ఇండియా, ఈ పుస్తకాలు రాసుకున్నాడు. తేడా ఉండేదా సావర్కర్ గారి? సావర్కర్ జీవితం ఎక్కడ, నెహ్రూ జీవితం ఎక్కడ? సావర్కర్ 26 సంవత్సరాలు శిక్ష అనుభవించాడు. నెహ్రూ చెప్పండి ఎన్ని? కమాన్ లెటర్స్ కంపేర్. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ఇవాళ వీళ్ళంతా. సావర్కర్ అసలు ఏం కంపేర్ చేయాలండి? సావర్కర్ కాలి గోటికి వస్తారా వీళ్ళు?
అంటే వారు కూడా జైలు శిక్ష ఏం జైలు శిక్ష? అది జైలు శిక్ష కాదు. ఆ జైలు శిక్ష మీరు నేను కూడా అనుభవిస్తాము. మా మహారాజా ప్యాలెస్ లో పాయసాలు తినుకుంటూ, పప్పన్నాలు తినుకుంటూ, పుస్తకాలు రాసుకుంటూ, ఆడవాళ్లతో కులుక్కుంటూ. ఇదా అంటే విలాసవంతమైన జైలు శిక్షణ అది? అది జైలు శిక్ష కాదు. జైలు శిక్ష అనే మాట అనకూడదు. అది విలాసవంతమైన జీవితం. అది ఒకటి ఏంటంటే ఆ గేట్లకు వెళ్ళి బయటకు పోవద్దు, బయటకు వెళ్ళారు అంతే అంతే. వాళ్ళకి న్యూస్ పేపర్లో వస్తాయి, అన్నీ వస్తాయి. ఇదే ఈ సావర్కర్ అనుభవించే జైలు శిక్ష ఎక్కడ? ఇది జైలు శిక్ష, ఇది నరకం, ఒక రోజు నరకం. ఇవాళ దేశద్రోహులు నేను సావర్కర్ని కాదు గాంధీ అంటాడా? అసలు సావర్కర్ కాలిని, సావర్కర్ అంటే ఒక లైన్ నువ్వు బతకగలవా? ఒక లైన్ సావర్కర్ జీవితంలో ఒక గంట నువ్వు బతకగలవా? ఎలక్షన్లు కాగానే థాయిలాండ్ కంబోడియాలోకి పార్టీలకు వెళ్ళిపోయే విధవి నువ్వేంది మాట్లాడేది వాళ్ళ సావర్కర్ గురించి? సావర్కర్ ఈజ్ ఎ రైజింగ్ పవర్ ఆఫ్ అవర్ హిందూ నేషన్. రైజింగ్ పవర్ అదైతే. సావర్కర్ ని తలుచుకుంటే కళ్ళలోంచి నీళ్లు కరిగిపోతాయి. నువ్వు ఎట్లా అవుతావు గాంధీవి? నువ్వు ఎట్లా అవుతావు? మీ అమ్మ గాని, మీ నాయనమ్మ గాని, లేకపోతే మీ తాత గాని, వీళ్ళు ఎవరైనా గాంధీకి పుట్టారా? ఐఎమ్ నాట్ ఎ సావర్కర్, ఐఎమ్ ఎ గాంధీ అని ఆ ఒక్క స్టేట్మెంట్ చాలు. అసలు ఏంది ఎవడు అనే ఒక వాతావరణాన్ని అసలు సావర్కర్ అంటే ఏంటో సమాజానికి పరిచయం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దట్స్ గుడ్. ఎస్, ఎందుకంటే ఆ జైలు శిక్షను చాలా ఇదిగా చూపిస్తారు. ఆ చీకటి రూము, అందులోని మరుగుదొడ్డి, అది కూడా క్లీనింగ్ లేదు. నేను చెప్తున్నానమ్మా, ఇవాళ మీకు తెలుసు అంతే. అది మీరు రీసెర్చ్ చేశారు కాబట్టి మీకు తెలుసు. బయట 140 కోట్ల మంది ఉన్నారు. 139 కోట్ల 90 లక్షల మందికి తెలియదు. వాళ్ళకి తెలియదు హూ ఇస్ సావర్కర్ అనేది తెలియదు. నిజమే. ఏదో పేపర్ స్టేట్మెంట్ చూసి సావర్కర్ కాదు. ఏందని సావర్కర్ అంటే? సావర్కర్ ఇస్ నాట్ నార్మల్. సావర్కర్ ఈ దశాబ్దం కాదు, ఈ సహస్రంలో పుట్టిన ఒక మహనీయుల్లో ఒకడు. శివాజీ ఎంతో, మొన్న వచ్చిన ఛావా సినిమాలో శంభాజీ ఎంతో, గురు గోవింద్ సింగ్ ఎంతో, సావర్కర్ అంతా. అట్లాంటి వాళ్ళు ఏదో ఈ యుగంలో ఒకడని పుడతారు చూసారా, యుగ పురుషుడు లాంటి వాళ్ళలో సావర్కర్ ఒకడు. ఆయన గురించి తలుచుకోవడం అంటే మనం మన యొక్క సంస్కృతిని, మన యొక్క ధర్మాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవడం. సావర్కర్ అంటే సావర్కర్ ఇస్ నాట్ నార్మల్. సావర్కర్ ఇస్. సో ఇప్పుడు వస్తాను, ఇది సావర్కర్ మనకు తెలిసింది. అతని మీద నిందలు ఉన్నాయని చెప్పాను కదా, ఆయన క్షమాభిక్ష కోరాడని, ఎక్స్క్యూజ్ మీ అని అది లెటర్లో రాశాడని, ఇవన్నీ ఏంటన్నయ్య? దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రారంభంలో చెప్పాను. ఆయన ఇప్పుడు కాదు, గాంధీ ప్రేరితంతోటేనా? 11 ఏళ్ల వయసులో ఆయన అనుకున్నాడు ఏమేమి అవసరమైతే అవన్నీ చేసి, ఏమేమి అవసరమైతే అవన్నీ చేసి, ఈ భారతదేశం స్వాతంత్రం కోసం ఏమేమి అవసరమైతే అవన్నీ చేసి భారతదేశ స్వాతంత్రం కోసం నా ప్రాణాలు ధారపోస్తా అన్నాడు. అంటే ఈ క్షమాభిక్ష గురించి కాదు, గాంధీ చెప్పాడు అది. ఈ క్షమాభిక్ష ఏంటంటే, నేను జైల్లో ఎందుకు మగ్గిపోవాలి, నేను బయటకు వస్తే ఇంకా సాధించవలసింది ఉంది. అసలు ఏముంది, అండమాన్ జైల్లో ఉండి ఏం సాధిస్తారు? ఆ శిక్ష అనుభవించడం తప్ప. అదే బ్రిటిష్ వాళ్ళ పాలసీ ఉంది, ఎవడన్నా లెటర్ రాస్తే వాళ్ళని వదిలిపెడతామన్నారు. ఆ పాలసీని వాడుకున్నాడు. ఆ లెటర్లు ఎట్లా 4 సార్లు రాశాడు, ఒకసారి కాదు 4 సార్లు క్షమాభిక్ష. 4 సార్లు. అదే వీళ్ళు పోయి ఈ బ్రిటిష్ పాలసీ ఇట్లా ఉంది అంటే గాంధీజీ చెప్పాడు, బ్రిటిష్ పాలసీ ఉందిరా నాయన, మీరు ఎట్లా రాస్తున్నారో ఇట్లా రాయండి లెటర్ అని గాంధీజీ చెప్పాడు తనకు. అరే సావర్కర్ వెళ్ళిన వాళ్ళకి అట్లా వాళ్ళు రాశారు. రాసిన వాళ్ళు అదే అండమాన్ జైల్లో సావర్కర్ వాళ్ళ అన్న కూడా శిక్ష అనుభవిస్తున్నాడు. 6 సంవత్సరాలు తెలియదు వాళ్ళ అన్న కూడా అదే జైల్లో ఉన్నాడని. 6 సంవత్సరాలు సావర్కర్కి. 1911లో అండమాన్ జైల్లోకి వెళ్తే 1916 దాకా తెలియదు వాళ్ళ అన్న కూడా అదే జైల్లో ఉన్నాడని. తెలియదు. అన్నదమ్ములు ఇద్దరికి తెలియదు. ఒకరోజు ఏదో ఈ భోజనాల లైన్లో ఒకడు, అదే నువ్వు ఇక్కడున్నావు, అయ్యో నువ్వు ఇక్కడున్నావు ఏంటని వాళ్ళు ఏడ్చారు. అది వాళ్ళ అన్నను వదిలిపెట్టారు కానీ సావర్కర్ని వదిలిపెట్టలే. ఎందుకంటే వాళ్ళ అన్న తక్కువ డేంజర్, మోస్ట్ డేంజరస్ ఈ సావర్కర్.
బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకి వ్యతిరేకంగా ఎవడెవడైతే పనిచేస్తాడో, వాళ్ళ సామ్రాజ్యానికి ఎవడెవడైతే అడ్డం వస్తాడో వాళ్ళందరినీ తొక్కేశారండి. వాసుదేవ్ బలవంత ఫడకేని జైల్లో పడేసి చంపేశారు. తర్వాత అల్లూరి సీతారాజుని చంపేశారు. తర్వాత ఖుదీరామ్ బోస్ని ఉరి తీసేశారు. సావర్కర్ని జైలు శిక్షేశారు. భగత్ సింగ్ని కాల్చి చంపేశారు. మదన్ లాల్ డింగ్రాని చంపేశారు. మీరు ఇట్లా తీయండి. చంద్రశేఖర్ ఆజాద్ని కాల్చేశారు. తర్వాత తిలక్ని చంపేశారు. లాలా లజపత్ రాయ్ని చంపేశారు లాఠీ చార్జీలతో. నెహ్రూని గాంధీని రక్షించారు. ఎందుకు? వాళ్ళు చెప్పిన దెబ్బలు తినే సిద్ధాంతం వాళ్ళ వల్ల రాలేదు. వాళ్ళ వల్ల స్వాతంత్రం రాలేదు. వాళ్ళ వల్ల స్వాతంత్రంకి అసలు ఏం భారతదేశం మీద పెద్ద వాళ్ళ కంట్రోల్ ఏం పోదు. వీళ్ళ వల్ల పోతుంది. ఇప్పుడు చెప్పండి, అసలు శిక్ష అనుభవించింది ఎవరు? మరి అక్కడి నుంచి వచ్చిన వాడు ఏమైనా ఊరుకున్నాడా? ఏం లేదు. సావర్కర్ ఆ జైల్లో ఎంత ఉన్నాడో దానికంటే బయటకు వచ్చిన తర్వాత అంతకంటే చేశాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్తో మాట్లాడాడు సావర్కర్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ని కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా 2 సార్లు ఎన్నికైన వాడిని సతాయించి పని కాకుండా చేసి ఆయన్ని మొత్తం అంతా ఆయన నేతాజీని పార్టీ ప్రెసిడెంట్గా రిజైన్ చేయించి పారేశారు. గాంధీజీ, నెహ్రూ వీళ్ళు నేతాజీని ఆయన పని చేయనివ్వలేదు. ఎలక్టెడ్గా ఎన్నుకున్న నేతాజీని. అటువంటి నేతాజీ ఏం చేయాలి, భవిష్యత్తు ఎట్లా వెళ్ళాలి అని ఆలోచిస్తూ రత్నగిరి వచ్చి సావర్కర్ని కలిశాడు. యూ కెన్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సావర్కర్. ఆ తర్వాత సావర్కర్ చెప్పారు, ఇట్లా చేస్తే మనము హిట్లర్ దగ్గర మన సైన్యాలు ఉన్నాయి, తర్వాత ఇటలీలో కూడా ఉన్నాయి, జపాన్లో కూడా ఉన్నాయి, మన సైనికులు బ్రిటిష్ సైనికులు దొరుకుతున్నారు వాళ్ళకి, వాళ్ళని కలుపుకొని మనం ఆర్మీ ఏమైనా చేయొచ్చా? ఈ బ్రిటన్, ఎందుకంటే బ్రిటన్ ఈ వరల్డ్ వార్ తర్వాత వెళ్ళిపోతుంది, మనకి స్వాతంత్రం రావడంలో సమస్య లేదు. ఇంకొకటి వరల్డ్ వార్ అంటే సెకండ్ వరల్డ్ వార్ లో ఈ బ్రిటిషర్స్ కి సపోర్ట్ చేయమని చెప్పారు. కరెక్ట్, సావర్కర్ చెప్పారు. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏంటి, బ్రిటిష్ క్విట్ ఇండియా ఉద్యమంలో సపోర్ట్ చేయొద్దు. క్విట్ ఇండియా ఉద్యమం 1942లో వచ్చింది. 1940లో వరల్డ్ వార్ స్టార్ట్ అయింది. సహాయ నిరాకరణ చేయాలి అని చెప్పేసి వాళ్ళు అన్నారు. కానీ సావర్కర్ ఏమన్నాడంటే, ఇదే రైట్ మూమెంట్, హిందూ యువకులందరూ బ్రిటిష్ సైన్యంలో చేరిపోవాలి, ఎన్నట్టే కొన్ని లక్షల మంది చేరాలన్నాడు ఆయన. అయితే ఎందుకు ప్రోత్సహించాడు? ఎందుకంటే ఇవాళ భారతదేశానికి ఆయుధాలు లేవు, తుపాకులు లేవు, తుపాకులు ఎట్లా పేల్చాలి ఈ డిసిప్లిన్ లేదు, ఈ సైన్యం లేదు. కాబట్టి ఎప్పుడైతే భారత యువత బ్రిటిష్ సైన్యంలో చేరుతుందో యుద్ధంలో వాళ్ళు పాల్గొని వస్తారు. యుద్ధం అయిపోయిన తర్వాత సావర్కర్ చెప్పినది ఇదే, యుద్ధం అయిపోయిన తర్వాత వీళ్ళ దగ్గర తుపాకులు ఉంటాయి, ఈ హిందూ సైనికుల దగ్గర. ఆ తుపాకుల్ని ఇటు బదులు బ్రిటన్ వైపు తిప్పొస్తారు. ఓకే. అండ్ ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. 1945లో వరల్డ్ వార్ 2 అయిపోయింది. 1946లో చెన్నై, కల్కత్తా, బాంబే, ముంబై అంటే బాంబే, ఈ బాంబేలో సైనిక దళాల్లో నేవీలో విప్లవం వచ్చింది ఫిబ్రవరిలో, 1946 ఫిబ్రవరిలో. అప్పుడు వాళ్ళు అన్నారు, ఇంకా సైన్యంలో వాళ్ళు బ్రిటిష్ ఆఫీసర్లను చంపేయడం అదంతా జరిగి వాళ్ళు అరెస్ట్ అయ్యి అదంతా అయితే, సైన్యంలో కనుక విప్లవం వస్తే ఇంకా బ్రిటన్ కెనాట్ కంట్రోల్ ఇండియా. అందుకని వాళ్ళు వెళ్ళిపోతూ దీన్ని ముక్కలు చేసేసి, బర్మా ముక్కలు చేసి, సీలోన్ ముక్కలు చేసి, ఆఫ్ఘనిస్తాన్ చేసి, పాకిస్తాన్ చేసి, నేపాల్ చేసి పారేసి, ఒక పనికిమాలిన భారతదేశంలో ఇంతమంది మళ్ళా ఈ విభజన కూడా సరిగ్గా కంప్లీట్ కాకుండా, పార్టీషన్ని కంప్లీట్ కాకుండా చేసి వెళ్ళిపోయారు వితిన్ 1 year స్పాన్లో. మన నాయకులు కూడా అబ్బా స్వాతంత్రం వస్తుంది, నేను ప్రధానమంత్రిని అవుతాను, నేను ఇంకేదో మంత్రిని అవుతానని పదవుల కోసం అని చెప్పేసి వాళ్ళు స్వాతంత్రాన్ని ఒప్పుకున్నారు. ఇవన్నీ చెప్పి అందుకని వాళ్ళు సావర్కర్ యొక్క జీవితాన్ని, సావర్కర్ లాంటి దేశభక్తుల జీవితాన్ని అసలు హిస్టరీలోకి రాకుండా చేసి పారేశారు. ఆ తర్వాత మీరు కనుక చూసినట్లయితే ఎడ్యుకేషన్ మినిస్టర్స్ అంతా కూడా, నూరుల్ హసన్, తర్వాత షరీఫ్ అని ఒక ఆయన ఉన్నాడు, అట్లా అందరూ ముస్లిం, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ చదువుకొని కూడా చదువుకోలేదు, ఆయన మద్రాసాలో చదువుకున్న ఆయన పట్టుకొచ్చి ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని పెట్టాడు ఏంటి. ఓకే, సో ఇది ఒక గేమ్ ప్లాన్. సావర్కర్ని బ్లేమ్ చేయటం, సావర్కర్ని తిట్టడం, సావర్కర్ని నిందించటము, అట్లా అంటే అతన్ని తక్కువ చేస్తే అవతల వాడు ఎలివేట్ అయిపోతాడు కదా అని, ఇది ఒక గేమ్ ప్లాన్. దిస్ ఇస్ వాట్. అందుకనే ఆ శిక్షల విషయం. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు సావర్కర్ గురించి నేటి యువతకు మీరు ఇచ్చే సందేశం?
ఏం నేర్చుకోవాలా సావర్కర్ గురించి? నేనేమన్నా అన్నయ్య మీరెవరు కాదు అంటే సావర్కర్ జీవితాన్ని ఫస్ట్ హ్యాండ్ లో తెలుసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్. మొన్న కూడా ఒక సినిమా వచ్చింది 25 సంవత్సరాల క్రితం సుదీప్ ఫడ్కే ఒక సినిమా తీశారు, సావర్కర్ సినిమా. అంటే నేను ఎందుకు అంటున్నా అంటే మీరే అని కాదు, నాకు దోచింది మీకు దోచింది యువతకు చెప్పాలి మనం సావర్కర్ గురించి. కాబట్టి సావర్కర్ గురించి చెప్పడం అంటే సావర్కర్ గురించి తెలుసుకోవటమే ఫస్ట్ పాయింట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లర్న్ అబౌట్ సావర్కర్. రైట్. ఓకే. సావర్కర్ జీవితం ఏంటి, సావర్కర్ ఆశయాలు ఏంటి, ఆ ఆశయాలు నీ ఆశయాల కంటే ఏం డిఫరెంట్ లేవు. మన జాతి ఎట్లున్నదంటే మనకు కొన్ని 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు మన తాత ముత్తాతలు వీళ్ళందరూ కూడా ఏ ఆశయాలు ఏ ఉద్దేశాల కోసం బతికారో అవే సావర్కర్ చెప్పాడు. దానికోసం ఆయన ఏమనంటే సాయుధ విప్లవం, సాయుధ పోరాటం, దానికి ఆయన ప్రమోట్ కూడా చేశాడు. ఆయనైతే సాయుధ పోరాటం ప్రమోట్ చేశాడు. ఇవాళ కనుక మనం చూసినట్లయితే మానసిక స్థితి అట్లనే ఉన్నది, మారలే. మనం ఏం డమ్మిగాళ్ళం కాలే మన సమాజం అంతా. కాకపోతే వాట్ ఈజ్ సావర్కర్? ఆయన చెప్పిన సిద్ధాంతం వల్లనే, ఆయన చెప్పిన మూలాలకి సంబంధించినటువంటి వ్యాఖ్యానాల వల్లనే ఇవాళ తర్వాత భవిష్యత్ తరాల్లో కూడా హిందూ సమాజం బతికి ఉంటుంది. ఆయన అన్నాడు కూడా ఈ మాట. ఈ విషయంలో నేను కనుక తప్పైనట్లయితే భవిష్యత్ తరాలు నన్ను ఒక మూర్ఖునిగా తీసిపడేస్తాయి. ఈ విషయంలో నేను కనుక కరెక్ట్ అయినట్లయితే భవిష్యత్ తరాలు నన్ను ఒక క్రాంతదర్శిగా గమనిస్తాయి అన్నాడు. అని చెప్పి ఆయన అప్పుడు ఇంకొక మాట అన్నాడు, మాతో కలిసి వస్తే మనమంతా కలిసి, మాతో కలిసి రాకపోతే మేము ఒక్కళ్ళమే, మమ్మల్ని విభేదిస్తే మిమ్మల్ని ఎదిరిస్తూ మిమ్మల్ని తొక్కేస్తూ మేము మాత్రం భారతదేశ స్వాతంత్రాన్ని సాధించి భారతదేశాన్ని మళ్ళీ వైభవ స్థితికి తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు మేము చేస్తాం అని సావర్కర్ స్టాచర్. ఇఫ్ యూ కమ్ అలాంగ్ విత్ అస్, కమ్ అలాంగ్ విత్ అస్. ఇఫ్ యూ డోంట్, we alone. If you oppose, fighting you, we will gain independence అని సావర్కర్ చెప్పారు. ఇది సావర్కర్, వీర సావర్కర్ యొక్క సిద్ధాంతం. ఈజ్ అ గ్రేట్ మ్యాన్. ఆయన గురించి పుస్తకాల్లో చెప్పాలి, ఆయన గురించి మన పిల్లలకు పాఠాలు చెప్పాలి, ఆయన ద్వారా ప్రేరేపితమైనటువంటి దేశభక్తుల గురించి మనం చెప్పాలి. అది కనుక మనం చెప్పలేదనుకోండి మన తాత ముత్తాతల్ని మర్చిపోయినట్టే. ఇది మన వీర సావర్కర్ అరుదైన చరిత్ర. నిజంగా ఆయన గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. నేటి యువత మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ధన్యవాదాలు అన్నయ్య. వీర సావర్కర్ గురించి చాలా చక్కగా చెప్పారు. జై శ్రీరామ్. ధన్యవాదాలు. నమస్తే.